ఆల్ నైట్ ఆ కంట్రీమ్యాన్ అతని టేబుల్ వద్ద సిట్ చేశాడు. స్మాల్ సన్స్ లాగా డేర్లో స్పిల్ చేసిన కాయిన్స్ ను టచ్ చేయకుండా, అండ్ డోర్ దగ్గర ఉన్న వుడెన్ బాక్స్లో ఉన్న లింప్ వైట్ బర్డ్ వైపు లుక్ చేయకుండా. ఆ ల్యాంప్ లోగా బర్న్ అయ్యింది. సీలింగ్పై షాడోస్ మూవ్ అయ్యాయి. అవి గీస్ ఫ్లై చేస్తున్నట్టు. ఆ స్లో సైలెన్స్ యొక్క ఒత్తిడిలో అతను క్లాక్ అండ్ అతని ఓన్ బ్రెత్ మాత్రమే హియర్ చేశాడు, అండ్ ఇంకేమీ కాదు. డాన్ సమయంలో అతను ఆ గూస్ను క్యాన్వాస్ స్క్వేర్లో ర్యాప్ చేసి, ఆమెను గార్డెన్లోకి క్యారీ చేసి, అండ్ విలో కింద డల్ స్పేడ్తో డిగ్ చేశాడు. అర్త్ వెట్ అండ్ క్లీన్గా స్మెల్ చేసింది. అది స్పేడ్కు స్టిక్ అయింది. అతను బీన్స్ ప్లాంట్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ గ్రౌండ్ను రివర్ వాటర్తో సాఫ్టన్ చేసేవాడు. బట్ ఇప్పుడు వాటర్ తీసుకురావాలని థింక్ చేయలేదు. అతను ఆ గూజ్ను హోల్లో సెట్ చేసి పాజ్ అయ్యాడు. నేను సారీ అతను అన్నాడు, బికాజ్ అది చెప్పడానికి ఇంకెవరు లేరు, ఈవెన్ అతనే కాదు. అండ్ దెన్ ఆ ఎర్త్ ఆమెను కవర్ చేసింది. అతను అతని హ్యాండ్స్ను బకెట్లో వాష్ చేసి ఎంప్టీ నెస్ట్ వద్దకి వెళ్లాడు. ఒక వైట్ ఫెదర్ అక్కడ స్ట్రాకి కాటై పడింది. అది గోల్డెన్ కాదు. అతను దాన్ని అతని పాకెట్లో పెట్టి రోడ్కి దారి ఉన్న పాత్ మీద వాక్ చేశాడు. మార్కెట్ త్వరలో ఓపెన్నా వుతుంది. అతను వెళ్లాడు, బికాజ్ అతను ఎవ్రీడే అలాగే చేస్తాడు. అండ్ బికాజ్ హ్యాబిట్స్ అనేవి రోప్స్ లాంటివి. మన విల్కి స్ట్రెంగ్త్ లేకపోయినప్పుడు మనలను పుల్ చేస్తాయి. మార్కెట్లో లాంగ్ బెంచ్ పై అతని స్పేస్ రెడ్ క్లాత్ అండ్ ఎగ్ రెస్ట్ అయ్యే వుడెన్ ట్రే లేకుండా స్ట్రేంజ్గా కనిపించింది. అతని నేబర్స్ వారి ఆర్డినరీ వేలో నాడ్ చేశారు. గుడ్ మార్నింగ్ అని ఒక బేకర్ అన్నాడు. యు లుక్ పేల్ అని సోప్ సెల్ చేసే ఒక వుమన్ అన్నది. ఆ గూస్ ఇల్ అతను అన్నాడు, అండ్ ఆ వర్డ్స్ ఆల్మోస్ట్ ట్రూ అయ్యాయి. అతను అవి కాదు అని రిమెంబర్ చేసిన ముందు. కూల్ ఎయిర్లో అతని ఫేస్ బర్న్ అవుతున్నట్టు అతనికి ఫీల్ అయ్యింది. మిడ్ మార్నింగ్ కల్లా ఆ స్టోరీ ఇప్పటికే స్క్వేర్లో స్మోక్ లాగా స్లిప్ అయిపోయింది. అతను ఎవరికీ టెల్ చేయలేదు, బట్ వర్డ్స్కి వారి ఓన్ ఫీట్ ఉంటాయి. అతని దగ్గర ఒక గూస్ ఉంది. ఎవరో విస్పర్ చేశారు, ఎవ్రీడే ఒక గోల్డెన్ ఎగ్. హిస్ కజిన్ అవ్వడం ఎంత ఫైన్ అని ఇంకొకరు అన్నారు. అతను వాక్ చేస్తాడు ఒక మ్యాన్లా. ఎవడు ఎప్పుడూ అప్ లుక్ చేయడు. బట్ అతను కౌంట్ చేస్తాడు. ఓ అతను కౌంట్ చేస్తాడు. ఆ కంట్రీమ్యాన్ నూన్ సమయంలో ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్ అండ్ ఒక టర్నిప్తో హోమ్కి వెళ్లాడు. అతను ఆ బ్రెడ్ను థిక్ స్లైసెస్గా కట్ చేసి డ్రైగా ఈట్ చేశాడు. టేబుల్పై ఉన్న కాయిన్ ఎస్ వైపు స్టేర్ చేస్తూ అవి ఇప్పుడు డల్గా కనిపించాయి, వాటిపై ఫ్లవర్ స్పెక్స్తో. అతను ఆ మనీను ఒక శాక్లో స్వీప్ చేసి స్ట్రింగ్ను టైట్గా టై చేసి అండ్ డోర్ వెనుక ఉన్న పెగ్ పై హ్యాంగ్ చేశాడు. అదాని తరువాత డేస్ ఫీల్డ్ మీదగా స్లో క్యాటిల్లా మూవ్ అయ్యాయి. అతను అదే ఏక్తో వేక్ అయ్యాడు అండ్ హ్యాబిట్ వలన నెస్ట్ వద్దకు వాక్ చేశాడు. అండ్ ఎవ్రీ మార్నింగ్ అది ఎంప్టీ. ఒక నెస్ట్ ఓన్లీ స్ట్రా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలానే. అతను మార్కెట్కి గోయింగ్ ఆపేశాడు. అతను ఒక ఫెన్స్ మెండ్ చేశాడు. అతను ఆ విల్లోను ట్రిమ్ చేశాడు. డెత్ ఒక క్వైట్ టీచర్, అండ్ అది అదే లెసన్ను రిపీట్ చేస్తూ టీచ్ చేస్తుంది అంటిల్ మీరు ఫైనలీ లిసన్ చేస్తారు. టౌన్ ఏజ్ వద్ద ఒక స్మాల్ హౌస్ ఉండేది. అక్కడ ఒక వుమన్ ఉండేది. ఆమె హెర్బ్స్ అండ్ టాట్ జామ్ జార్స్ సెల్ చేసేది. పీపుల్ ఆమెను హీలర్ అని పిలిచేవారు, ఆర్ విచ్ అని. వారు ఆమె నుండి ఏదైనా వాంట్ చేస్తే లేదా ఆమె ఏమి పేమెంట్గా ఆస్క్ చేస్తుందో అని ఫియర్ అయితే అన్నట్టు. ఒక ఆఫ్టర్నూన్ ఆ కంట్రీమ్యాన్ అతని బూట్స్ పుట్ చేసుకుని ఆమెను సీ చేయడానికి వెళ్లాడు. బికాజ్ అతను ఎనీథింగ్ పే చేయడానికి రెడీ అయ్యాడు. అతను ఆమెను గార్డెన్లో కనుక్కున్నాడు, థిన్ బ్లేడ్తో డ్రైడ్ ఫెనెల్ స్ప్లిట్ చేస్తూ. నేను ఒక రూయినస్ థింగ్ చేశాను అతను అన్నాడు. అతను ఆ స్టోరీ టెల్ చేశాడు. అతను ఇంటెంట్ చేసిన దానికంటే మోర్ టెల్ చేశాడు. ఎందుకంటే ఒకసారి అతను స్పీక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత
వర్డ్స్ విండ్ స్కాటర్ చేసిన సీడ్స్లా అయ్యాయి. ఆమె ఫేస్ మార్చకుండా లిసన్ చేసింది. అతను ఫినిష్ చేసినప్పుడు ఆమె ఆ ఫెనల్ టై చేసి ఈవ్స్ క్రింద హ్యాంగ్ చేసింది. మీరు రూట్ స్టియర్ చేసి ఫ్రూట్ను ఫాస్టర్ గ్యాదర్ చేయలేరు, ఆమె చెప్పింది. బట్ మీరు మళ్లీ ప్లాంట్ చేయగలరు. నా దగ్గర సెకండ్ గూస్ లేదు, అతను అన్నాడు. ఇఫ్ ఒక పోషన్ ఉంటే ఆల్రెడీ డన్ అయిన డీడ్కి ఏ పోషన్ లేదు, ఆ వుమన్ చెప్పింది. ఆమె తన పాకెట్ నుండి ఒక స్మాల్ పౌచ్ తీసుకుని అతని పాంపై పెట్టింది. అతను 10 స్మూత్ సీడ్స్ యొక్క వెయిట్ ఫీల్ చేశాడు. ఇవిని మీ డోర్ పక్కనే ఉన్న బెడ్లో ప్లాంట్ చేయండి. అవి మ్యాజిక్ కాబట్టి కాదు, బట్ మీరు మీ హ్యాండ్స్తో ఏదో చేయాలి. మీను అలైవ్గా కీప్ చేయని దానిని కౌంట్ చేయడం కాకుండా. మీరు మీ వద్ద మిగిలిన దానితో ఇవి వాటర్ చేయండి. నా వద్ద మిగిలింది మనీ. దెన్ మీ టైంతో వాటర్ చేయండి, ఆమె చెప్పింది. డాన్స్ అండ్ ఈవినింగ్స్తో అండ్ కొంతకాలం స్టింగ్ చేసే ఒక టైప్ ఆఫ్ పేషెన్స్తో. అతను ఇంకో మోర్ ఆస్క్ చేయాలని అనుకున్నాడు. ఒక కప్బోర్డ్లోకి ఆమె హ్యాండ్ రీచ్ చేసి అతను చేసిన దానిని అండో చేసే ఒక బ్రైట్ సొల్యూషన్ ఐడాలియో తీసి ఇవ్వాలని అతను వాంట్ చేశాడు. బట్ అతను కేవలం నాట్ చేశాడు బికాజ్ ఏ బ్రైట్ సొల్యూషన్ అపియర్ కాలేదు అండ్ అతను అండర్స్టాండ్ చేశాడు. ఒక మ్యాన్కు విండ్ చేంజ్ అనిపించినప్పుడు వెదర్ను ఎలా అండర్స్టాండ్ చేస్తాడో ఆ వేలో. ఆ ఈవినింగ్ అతను సీడ్స్ ప్లాంట్ చేశాడు. ఆయన ఆ బెడ్ చుట్టూ 4 స్టిక్స్తో ఫెన్స్ చేశాడు. అతను అవి ఎక్కడ లే చేశాడో ఫార్గెట్ కాకుండా. అతను డార్క్ సాయిల్ పైకి ఒక బకెట్ రివర్ వాటర్ పోర్ చేశాడు. తరువాత అతను స్టెప్పై సిట్ చేసి స్కై యాష్ కలర్గా టర్న్ అయ్యే వరకు అతని హ్యాండ్లో ఆ వైట్ ఫెదర్ను హోల్డ్ చేశాడు. నేను సారీ, అతను మళ్ళీ అన్నాడు. విలోకు, సీడ్స్కు, గార్డెన్లోని స్మాల్ ఎంటీ ప్లేస్కు 3 డేస్లోనే ఫస్ట్ షూట్స్ కేమపయ్యాయి, బ్రైట్ గ్రీన్ అండ్ టెండర్గా. అవి గ్రో అవుతాయని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదైనా ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను అతని క్యాలెస్డ్ ఫింగర్తో అవిని టచ్ చేసి ఒక కైండ్ ఆఫ్ షై హోప్ ఫీల్ చేశాడు. దాని గురించి అతను ఎవరికీ టెల్ చేయలేదు. అతను ఆ బెడ్ను వీడ్ చేశాడు, గీస్ కోసం లిసన్ చేస్తూ. దో ఇకపై అతని రూఫ్ పైగా ఏవి కూడా పాస్ కాలేదు. వీక్ తరువాత మార్కెట్ మాస్టర్ అతని డోర్ వద్దకు వచ్చి అతను ఎందుకు రాలేదో ఆస్క్ చేసినప్పుడు ఆ కంట్రీమ్యాన్ అతనికి ఒక స్లైస్ ఫ్రెష్ బ్రెడ్ కట్ చేసి ఇచ్చాడు అండ్ అతనికి టీ. రూత్ చెప్పాడు. మార్కెట్ మాస్టర్ ఈట్ చేసి కొంత టైం నథింగ్ అన్నాడు. దెన్ అతను అన్నాడు, సమ్ మెన్ ఎవరికీ టెల్ చేయరు అండ్ సమ్ మెన్ వారి గూస్ను గూస్గా ఉండటానికి బ్లేమ్ చేస్తారు. మీరు రెండూ చేయలేదు. దాంట్లో కొంత స్మాల్ గ్రేస్ ఉంది. అది ఒక స్మాల్ గ్రేస్, ఆ కంట్రీమ్యాన్ అన్నాడు. అతని వాయిస్ డ్రైగా. స్మాల్ థింగ్స్ను టెండ్ చేయవచ్చు, మార్కెట్ మాస్టర్ అన్నాడు. అండ్ అతను వెళ్లిపోయే ముందు స్టూప్ పై ఒక సాగ్ బార్లీ వదిలి వెళ్లాడు. ఆ కంట్రీమ్యాన్ ఆ బార్లీను షెడ్కి క్యారీ చేసి దాంట్లో అతని హ్యాండ్స్ రన్ చేశాడు. ఒకసారి అతను ఆ గూస్కు అతని వద్ద ఉన్న ఏ స్క్రాప్స్ అయితే ఉందో అవే ఫీడ్ చేశాడు. ఆమెకు ఏది బెస్ట్గా లైక్ అయ్యుండేదో అతను ఎప్పుడూ థింక్ చేయలేదు. ఇప్పుడు అతను ప్రతిసారి ఆ సాక్పై లీన్ అయ్యేప్పుడు దాని గురించి థింక్ చేశాడు అండ్ అందుకే అతను ఒక ఫూలిష్ థింక్ చేయాలని డిసైడ్ చేశాడు. అతను విలో పక్కన ఒక షాలో బౌల్ కీప్ చేసి ప్రతి మార్నింగ్ దాన్ని బార్లీ అండ్ వాటర్తో ఫిల్ చేశాడు. దో దాన్ని ఈట్ చేయడానికి బర్డ్ ఏదీ లేదు. అతను ఇలా చేశాడు బికాజ్ అది అతను హాఫ్ స్పోకన్గా వదిలేసిన ఒక సెంటెన్స్ను ఫినిష్ చేసినట్టు ఫీల్ అయ్యింది. ఆటమ్ వ్యాలీ అంతటా ఒక క్లీన్ గోల్డ్ లైన్ వేసింది. ఆ సీడ్స్ స్టాక్స్ అయ్యాయి అండ్ ఆ స్టాక్స్ విండ్ బ్లో అట ఈయనప్పుడు బీట్స్లా ర్యాటిల్ అయ్యే పాట్స్ అయ్యాయి. అతను అవి కట్ చేసి డ్రై కావడానికి సీలింగ్ నుండి హ్యాంగ్ చేశాడు. అతను అతని డోర్ పెయింట్ చేశాడు. అతను రూఫ్ ప్యాచ్ చేశాడు. ఒకసారి
సన్ రైజ్ కు ముందు ఉన్న కూల్లో అతను స్కైలో ఒక లాంగ్ కాల్ హియర్ చేసి డ్యూలో షివర్ అవుతూ బేర్ఫుట్ గా బయటికి వెళ్లాడు. ఎయిర్ వింగ్స్ తో ఫుల్ గా ఉంది. ఒక వెడ్జ్ ఆఫ్ గీస్ పైగా ఫ్లై అయ్యాయి. వారి బాడీస్ ఫేడింగ్ స్టార్స్ కు ఎదురుగా బ్లాక్ గా కనిపించాయి. అతను ఒక హ్యాండ్ రేస్ చేశాడు, బట్ వారిని కాల్ చేయలేదు. అతను సౌండ్ పాస్ అయ్యేవరకు అండ్ స్కై సెటిల్ అయ్యేవరకు ఓన్లీ లిసన్ చేశాడు. వింటర్లో రివర్ స్లో అయి గ్లేజ్డ్ అయ్యింది. ఆ కంట్రీమ్యాన్ పాడ్స్ ను లోపలికి తీసుకుని వచ్చి ఒక బౌల్పై వాటిని క్రాక్ చేశాడు. లోపలున్న సీడ్స్ పేల్ అండ్ రౌండ్ గా ఉన్నాయి. అతనికి ఆ హీలర్ గుర్తొచ్చింది. అండ్ ఆమె ఫెనల్ ను ప్యాకేజ్ చేసిన కేర్ఫుల్ వే గుర్తొచ్చింది. అతను మంత్స్ తరువాత ఫస్ట్ టైమ్గా ఒక సాక్ ను మార్కెట్ కి తీసుకెళ్లి ఎడ్జ్ వద్ద అన్షోర్గా నిలిచాడు. ఆ బేకర్ అతనిని పిలిచి 3 హ్యాండ్ఫుల్స్ సీడ్స్ కు బ్రెడ్ ట్రేడ్ చేశాడు. ఒక చైల్డ్ చూసేందుకు వచ్చి ఒక స్మాల్ బండిల్ ను ఒక కాపర్ కాయిన్ తో బై చేసింది. ఆమె మదర్ కి షో చేయడానికి దాన్ని హైగా హోల్డ్ చేస్తూ ఆ కంట్రీమ్యాన్ ఒక ఫిషే ఎండి ఒక స్పూల్ బ్లూ థ్రెడ్ హోమ్ కి క్యారీ చేశాడు. అతని చెస్ట్ లో ఏదో లూజన్ అయ్యింది. అతనిని ఆ వన్ నెస్ట్ కు అండ్ అది వేసిన లాంగ్ షాడోకు టై చేసిన ఒక ఓల్డ్ నాట్లా స్ప్రింగ్ లో అతను డబుల్ గా ప్లాంట్ చేశాడు. అతను విల్లో పక్కన కూప్ మళ్లీ బిల్డ్ చేశాడు. దో అది ఎంప్టీగానే ఉంది. ఆ ట్రీ పక్కన ఉన్న బౌల్ అతను ఇక ఎక్కువగా థింక్ చేయని ఒక హ్యాబిట్ గా మారింది. టీ కోసం వాటర్ బాయిల్ చేయడం ఆర్ స్టెప్ స్వీప్ చేయడం లాగా. దాని రిమ్ చుట్టూ మాస్ గ్రో అయింది. అక్కడ డ్రింక్ చేయడానికి బర్డ్స్ వచ్చేవి. స్పారోస్, ఒక జే, ఒకసారి లీఫ్ షేడ్లో చెర్రీలాగా ఫ్లాష్ అయిన ఒక రెడ్ ఫించ్. ప్లాంటింగ్ తరువాత ఒక వార్మ్ ఈవినింగ్లో అతను అతని బ్యాక్ ను విల్లోకి పెట్టుకుని సిట్ చేసి వెస్టర్న్ స్కైను వాచ్ చేశాడు. అతను రెయిన్ ను టేస్ట్ చేయగలిగాడు. ఫస్ట్ డ్రాప్స్ రావడానికి ముందు దాని షార్ప్ క్లీన్ ఏక్ ను స్మెల్ చేయగలిగాడు. అండ్ తరువాత అతను అతని బూట్ ను ఏదో బంప్ చేసినట్టు ఫీల్ చేశాడు. ఒక క్విక్, నర్వస్ ట్యాప్. అతను డౌన్ లుక్ చేశాడు. మీరు స్కేర్ ఆఫ్ అవుతుందేమో అని భయపడే ఒక థింగ్ ను ఎలా లుక్ చేస్తారో అంత స్లోగా. అండ్ ఒక గూస్ ను చూశాడు. ఆమె స్మాల్ అండ్ థిన్, ఒక వెబ్డ్ ఫుట్ పై ఒక పేల్ స్కార్ మార్క్తో అక్కడ ఒక కార్డ్ ఒకసారి టై చేసి ఉన్నట్టు. ఆమె ఒక సర్టన్ ఐతో అతనిని వాచ్ ఏసి తరువాత ఆమె హెడ్ ను డౌన్ చేసి మాసీ బౌల్ నుండి డ్రింక్ చేసింది. ఆ కంట్రీమ్యాన్ మూవ్ కాలేదు. అతను స్పీక్ చేయలేదు. రెయిన్ బ్రెత్ లా సాఫ్ట్ గా బిగిన్ అయ్యింది. అండ్ ఆ గూస్ దానివైపు ఆమె ఫేస్ లిఫ్ట్ చేసి డ్రాప్స్ ఆమె ఫెదర్స్ పై బీడ్స్ లాగా ఉండనిచ్చింది. ఆమె డ్రింకింగ్ ఫినిష్ చేసినప్పుడు ఆమె రీబిల్డ్ చేసిన కూప్లోకి వాక్ చేసి వెళ్లి క్లీన్ స్ట్రాపై లేడౌన్ అయ్యింది. ఆమె ఎప్పటినుంచో అక్కడ లైవ్ చేసినట్టు. అతను విలో కింద లాంగ్ టైమ్గా నిలబడ్డాడు. రెయిన్ అతని హెయిర్ అండ్ షర్ట్ సోక్ చేస్తుండగా టెర్రర్ అండ్ గ్రేస్ కలిసినట్టు ఏదో ఫీల్ అవుతూ. తరువాత మార్నింగ్ డాన్ సమయంలో అతను నెస్ట్ వద్దకు గో కాలేదు. తరువాత దాని రోజు గో కాలేదు. థర్డ్ డేలో అతను లేట్ ఆఫ్టర్నూన్లో వెళ్లాడు. స్లో అండ్ కేర్ఫుల్గా. అండ్ ఆ బర్డ్ యొక్క వార్మ్ వైట్ కర్వ్ కింద అతని హ్యాండ్ పెట్టాడు. అక్కడ ఒక ఎగ్ ఉంది, స్మూత్ అండ్ ఆర్డినరీగా. అతను దాన్ని హోల్డ్ చేసి లాఫ్ చేశాడు. దెన్ దాన్ని బ్యాక్ పెట్టాడు. తరువాత మార్నింగ్ మళ్లీ లుక్ చేసినప్పుడు అక్కడ 2 ఉన్నాయి. అతను వాటిలో 1ను హీలర్ హౌస్కు క్యారీ చేశాడు. ఆమె దాన్ని ఒక క్లేబౌల్లో క్రాక్ చేసి చాప్డ్ ఫెనెల్తో ఫ్రై చేసింది. వారు దాన్ని బ్రెడ్తో ఈట్ చేసి వారి మధ్య ఉన్న సైలెన్స్ను ఒక థర్డ్ డిష్ లాగా షేర్ చేశారు. మీరు గోల్డ్ ఎక్స్పెక్ట్ చేశారు. బౌల్ ఎంప్టీ అయినప్పుడు ఆమె చెప్పింది. అండ్ మీరు బ్రేక్ఫాస్ట్ పొందారు. బ్రేక్ఫాస్ట్ ఒక కైండ్ ఆఫ్ గోల్డ్ ఒక మ్యాన్ హంగ్రీగా ఉంటే అని ఆ కంట్రీమ్యాన్ అన్నాడు. ఒక వీక్ పాస్ అయింది. ఆ గూస్ స్ట్రెచ్ అయ్యింది, సెటిల్ అయ్యింది, లే చేసింది. ఆ కంట్రీమ్యాన్ ఒక ఎగ్ ఆర్ 2 కంటే మోర్ కోసం లుక్ చేయలేదు. అతను కొన్నింటిని బేకర్కు ఇచ్చాడు. అండ్ కొన్నింటిని సోప్ సెల్లర్కు ఇచ్చాడు. అండ్ కొన్నింటిని
తన కోసం కీప్ చేశాడు. ఆ గూస్ అతనిపై అంత ట్రస్ట్ పెట్టింది. ఆమె స్లీప్ చేస్తూనే ఉండిపోయింది. అతను ఆమె చుట్టూ మూవ్ అవుతున్నప్పుడు ట్రస్ట్ ఒక కరెన్సీ. అది ఒకే విధంగా స్పెండ్ అవుతుంది. కెప్ చేయబడటం ద్వారా సమ్మర్ రైజ్ అయ్యింది. ఆ విలో మరింత డీప్ షేడ్ త్రో చేసింది. ఒక చైల్డ్ గేట్ వద్దకు వచ్చింది. అదే చైల్డ్ ఒకసారి హ్యాండ్ఫుల్ సీడ్స్ బై చేసినది అండ్ సన్లైట్లో ఫ్లాష్ అయిన ఏదో ఒకదాన్ని అప్హోల్డ్ చేసింది. నేనిది ఫెన్స్ పక్కన గ్రాస్లో కనుగొన్నాను, ఆమె అన్నది. అది ఒక ఫెదర్. మీరు దాన్ని కొంచెం టర్న్ చేసే వరకు అది ఆర్డినరీగా కనిపించింది అండ్ తరువాత దాని బాబ్స్ లైట్ను క్యాచ్ చేశాయి. అతనికి తెలిసిన ఏ కలర్ యొక్క లైట్ కాకుండా ఒక వేలో, నాట్ యెల్లో, నాట్ వైట్, నాట్ గోల్డ్ లైక్ కాయిన్, బట్ లేట్ ఆఫ్టర్నూన్ యొక్క గోల్డ్ కు దగ్గరగా, వర్క్ నియర్లీ డన్ అయినప్పుడు ఉండే గోల్డ్కు దగ్గరగా. అది అతని ఫింగర్స్లో వాటర్ లాగా స్లైడ్ అయింది. దాన్ని కీప్ చేసుకో, అతను ఆ చైల్డ్కు అన్నాడు. అది ఒక బ్యూటిఫుల్ స్టోరీ రైట్ చేస్తుంది. మీరు దాన్ని ఇంక్లో డిప్ చేస్తే. నేను రైట్ చేయలేను, ఆమె అన్నది. మీరు లెర్న్ చేయగలరు, అతను అన్నాడు. అండ్ అతను ఆ ఫెదర్ను ఒక స్క్రాప్ బ్లూ పేపర్లో ర్యాప్ చేసి ఆమెకు బ్యాక్ ఇచ్చాడు. మీ నేమ్తో స్టార్ట్ చేయండి. ఆ కంట్రీమ్యాన్ వద్ద ఇంకో గూజ్ ఉందని రూమర్ చక్కర్లు కొట్టింది. బట్ కొత్త రూమర్ తానే తనను ఒక డిఫరెంట్ వేలో టెల్ చేసుకుంది. పీపుల్ చెప్పారు, హీ చేంజ్డ్. హీ అతని గేట్ ఓపెన్ చేస్తాడు నైబర్ హెన్స్ స్క్రాచ్ చేయడానికి. హీ అతని టేబుల్ వద్ద కౌంటింగ్ చేయకుండా సిట్ చేస్తాడు. హీ ఫస్ట్ ఎగ్స్ను మిల్ పక్కన ఉన్న విడోకు ఇస్తాడు. హీ రివర్ అండ్ ఫస్ట్ రెయిన్ లాంటి టేస్ట్ ఉన్న సీడ్ గ్రో చేస్తాడు. హీ గీస్ ఫ్లై అయినప్పుడు స్కై వైపు ఎప్పుడూ అప్లుక్ చేయడు అండ్ దెన్ ఎవరో యాడ్ చేస్తారు. హీ లుక్ చేయకుండా లిసన్ చేస్తాడు. లేట్ సమ్మర్లో ఫస్ట్ స్టామ్ మార్కెట్ యొక్క ఒక కార్నర్ ఫ్లాటన్ చేసినప్పుడు అతను లంబర్ అండ్ నెయిల్స్ తీసుకొచ్చి ఒకప్పుడు అతను ఎలా వాక్ చేస్తాడో అని మాక్ చేసిన ఆ మ్యాన్తో సైడ్ బై సైడ్గా స్టూడ్ అయ్యాడు. ఎర్లీ ఆటంలో ఒక ఫీవర్ బేకర్ బాయ్ను తీసుకుపోయినప్పుడు అతను డోర్ పక్కన ఒక కప్ వాటర్ హోల్డ్ చేస్తూ సిట్ చేసి వెయిట్ చేస్తూ ఆ లాంగ్ నైట్లో తన టర్న్ తీసుకున్నాడు. వింటర్లో రివర్ బ్రిడ్జ్ పై ఉన్న మార్క్ను దాటి రైజ్ అయినప్పుడు అతను ఓల్డ్ వర్క్ను గుర్తుంచుకున్న షోల్డర్స్తో సాక్స్ హాల్ చేశాడు అండ్ కంప్లైంట్ చేయలేదు. ఇయర్స్ కేవలం ఒక క్లైమ్ మాత్రమే కావు, అవి ఫీల్డ్లో వాటర్ లాగా స్ప్రెడ్ అవుతాయి, ఇక్కడ పూల్ అవుతూ అక్కడ సింక్ అవుతూ. ఆ గూస్ ఫ్యాట్ అండ్ గ్లాసీగా గ్రో అయ్యింది. దెన్ ఓల్డర్, దెన్ ఫ్రాజైల్. ఆమె లెస్ ఆఫన్ లే చేసింది. ఆమె లే చేసినప్పుడు ఎగ్స్ సమ్టైమ్స్ స్పెకెల్డ్ అండ్ థిన్గా ఉండేవి. అతను తన హెడ్లో వాటికి థ్యాంక్యూ చెప్పడం లర్న్ చేశాడు. బికాజ్ ఇంకేమి చెప్పాలి, తిరిగి రిపీట్ కాని ఒక గిఫ్ట్కు. ఆమె లైఫ్ యొక్క లాస్ట్ మార్నింగ్లో ఆమె విలో షేడ్ వైపు ఓపెన్ ఉన్న డోర్తో వార్మ్ స్ట్రాలో లే అయింది. ఆ కంట్రీ మ్యాన్ ఒక స్టూల్పై సిట్ చేసి ఒక సీడ్ పాడ్ను అతని నీపై బ్రేక్ చేసి సీడ్స్ను అతని ఫింగర్స్ మధ్య రోల్ చేశాడు. ఆ గూస్ ఒక రోప్ వుడ్ని రబ్ చేసినట్టు ఒక లో సౌండ్ చేసింది. అతను హ్యాండ్ రీచ్ చేసి ఆమె నెక్ టచ్ చేశాడు. నేను హియర్ ఉన్నాను అని అతను అన్నాడు. బికాజ్ ఇప్పుడు అది చెప్పడానికి ఎవరో ఉన్నారు. అండ్ ఆ వర్డ్స్ ట్రూ. ఆ ఈవినింగ్ విలేజ్ పిలిచిన అవసరం లేకుండానే వచ్చింది. బర్డ్స్ ఒక బ్రాంచ్ను ఫైండ్ చేసే వేలో. వారు బ్రెడ్ అండ్ ప్రిజర్వ్స్ జార్స్ అండ్ ఫెదర్తో ఆమె నేమ్ను సైన్ చేయడం లర్న్ చేసిన ఆ చైల్డ్ కోసం ఒక వుడెన్ టాయ్ తీసుకువచ్చారు. వారు ఈట్ చేశారు అండ్ స్మాల్ స్టోరీస్ టెల్ చేశారు అండ్ లైట్ స్లైడ్ అవే అవడాన్ని వాచ్ చేశారు. ఆ హీలర్ ఒక వార్మ్ కప్ను ఆ కంట్రీ మ్యాన్ హ్యాండ్లో ప్రెస్ చేసింది. మేము ప్లాంట్ చేస్తాము అండ్ మేము వెయిట్ చేస్తాము, ఆమె చెప్పింది. అండ్ అతను నాట్ చేశాడు. అతని చెస్ట్లో ఉన్న ఆ ఓల్డ్ నాట్ ఇప్పుడు లాంగ్గా అన్డన్ అయినట్టు ఫీలవుతూ. స్ప్రింగ్లో అతను మళ్లీ విలో కింద ఒక హోల్ డిగ్ చేశాడు. ఈసారి సాఫ్టర్గా. మొదట దాంట్లో వాటర్ పోర్ చేసి స్పేట్ ఫైట్ లేకుండా సింక్ అయ్యేలా. అతను ఆ గూజ్ను గ్రౌండ్లో లే చేశాడు
అతను కీప్ చేసిన ఓల్డ్ వైట్ ఫెదర్ను ఆమె పక్కన సెట్ చేశాడు. ఆమెకు అది అవసరం అని అతను థింక్ చేసినందుకు కాదు, బట్ అతనికి అవసరం కాబట్టి. అతను నేమ్స్ ఎవర్ లెర్న్ చేయని ఫ్లవర్స్ ప్లాంట్ చేశాడు. అండ్ వాటిని ఒకప్పుడు బార్లీ మెజర్ చేసిన అదే స్టెడీ హ్యాండ్తో వాటర్ చేశాడు. కొత్త సీజన్ యొక్క ఫస్ట్ గీస్ పైగా ఫ్లై అయినప్పుడు అతను అతని వర్క్ నుండి అప్లుక్ చేయలేదు. అతను సీడ్స్ను సాయిల్లో ప్రెస్ చేసి లిసన్ చేశాడు. ఒక అండ్ వెదర్ కోసం లిసన్ చేసినట్టు, ఒక చైల్డ్ పెన్సిల్ ఒక లెటర్ స్క్రాచ్ చేస్తున్న సౌండ్ కోసం, ఒక నేబర్ అతని డోర్ వద్ద స్టెప్ వేసే సౌండ్ కోసం, ఒక లెసన్ రిపీట్ అవుతూ హ్యాబిట్ అవడం వరకు, అండ్ తరువాత అతనిలో భాగం అవడం వరకు, బ్రెత్ లాగా. లేటర్ ఇయర్స్లో మీరు అతని హౌస్ పక్కగా వాండర్ చేసినా, మీరు ఒక టైడీ గార్డెన్ అండ్ మాస్తో గ్రీన్గా ఉన్న ఒక షాలో బౌల్ చూసేవారు. మీరు డోర్ ఓపెన్గా ఉన్న ఒక కూప్ అండ్ లోపల క్లీన్ స్ట్రా చూసేవారు. అతను ఎక్స్పెక్ట్ చేయని బట్ వెల్కమ్ చేసే ఒక గెస్ట్ కోసం రెడీగా ఉన్నట్టు. మీరు ఒక మ్యాన్ను కనుగొనేవారు. అతను లెస్ బై చేసి మోర్ గివ్ చేసే, కొంచెం స్లోగా మూవ్ అయ్యే అండ్ కొంచెం ఈజీగా లాఫ్ చేసే. అతని ఓన్ హ్యాండ్స్లో ఇంపేషన్స్ యొక్క షేప్ తెలిసిన అండ్ ఆ మోమెంట్ అడిగితే వాటిని పామ్ అప్ అండ్ ఎంప్టీగా టర్న్ చేయడం లెర్న్ చేసిన. కొన్నిసార్లు ఒక చైల్డ్ ఆ విల్లో వైపు పాయింట్ చేస్తూ స్టాప్ అవుతుంది. అదే ఆ గూస్ స్లీప్స్ చేసే ప్లేస్. ఆ చైల్డ్ విస్పర్ చేస్తుంది అండ్ ఆ కంట్రీమ్యాన్ ఒక స్మైల్తో కరెక్ట్ చేస్తాడు. స్లెప్ట్ అండ్ ఆ చైల్డ్ నాడ్ చేస్తుంది. ప్రెజెంట్ నుండి పాస్ట్కి ఆ సింపుల్ చేంజ్ ప్రాక్టీస్ చేయదగిన ఒక లెసన్ లాగా. ఆ చిల్డ్రన్ అతని స్టోరీస్ను లైక్ చేసేవారు, బట్ వారి ఫేవరెట్ అతను చాలా షార్ట్గా కీప్ చేసిన ఒకటి. మా ఈరు ఎలా ఈ వే అయ్యారు? వారు ఆస్క్ చేస్తారు అండ్ అతను అంటాడు, నేను ఒకేసారి క్యారీ చేయలేనింత మోర్ లూజ్ అవడం ద్వారా. అండ్ తరువాత ప్రతి డే కొంచెం క్యారీ చేస్తూ నాకు మిగిలింది లైట్ అయ్యే వరకు. ఒక ఆటమ్ ఆఫ్టర్నూన్లో లైట్లో మళ్ళీ ఆ ఓల్డ్ గుడ్ గోల్డ్ ఉన్నప్పుడు మార్కెట్ మాస్టర్ డస్టీ పాత్ పైగా కంట్రీమ్యాన్ డోర్ వరకు వాక్ చేశాడు. అతని హ్యాండ్లో ప్లమ్స్ కలర్ ఉన్న సీల్తో ఒక లెటర్ ఉంది. టౌన్ స్క్వేర్ కోసం ఒక న్యూ స్కేల్ బై చేస్తోంది. అతను అన్నాడు, దానిపై మెనీ హ్యాండ్స్ ఉంటాయి. ఫస్ట్ డే మెజర్ సెట్ చేయడానికి మేము ట్రస్ట్ చేసే 1 హ్యాండ్ కావాలి. ఆ కంట్రీమ్యాన్ అతని పామ్స్ను అతని ట్రౌజర్స్ పై వైప్ చేసి సీల్ బ్రేక్ చేయకుండా ఆ లెటర్ తీసుకున్నాడు. అది ఏమి చెప్పిందో అతనికి తెలుసు. అది ఏమి మీన్ చేసిందో అతనికి తెలుసు. నేను వస్తాను, అతను అన్నాడు, అండ్ అతని వాయిస్ షేక్ కాలేదు. దెన్ అతను అతని గార్డెన్ వైపు చూశాడు, వారి ట్రేస్ పై డ్రాయింగ్ అవుతున్న సీడ్స్ వైపు, స్లో కైండ్ లీవ్స్ ఉన్న విలో వైపు. అతను తన ఐస్ ను షేడ్ చేసి అతని రూఫ్ పై ఉన్న స్ట్రిప్ ఆఫ్ స్కైను వాచ్ చేశాడు. అతనికి గీస్ కనిపించలేదు, అవసరం కూడా లేదు. అతను బ్యాక్ ఇన్సైడ్ వాక్ చేసి అతను ఇంకా కీప్ చేస్తున్న కాయిన్స్ సాక్ పక్కనే ఆ లెటర్ను సెట్ చేశాడు. మోర్ కాయిన్స్ గ్రో అవుతాయి అని హోప్ చేసినందుకు కాదు, బట్ కాయిన్స్ నెయిల్స్ ను బై చేస్తాయి అండ్ నెయిల్స్ రూఫ్స్ ను హోల్డ్ చేస్తాయి అండ్ రూఫ్స్ పీపుల్ రెస్ట్ చేయగల రూమ్స్ ను మేక్ చేస్తాయి కాబట్టి. అతను ఆ సాక్ ను టచ్ చేశాడు అండ్ దాని పక్కన ఉన్న ఆ స్పేస్ ను అక్కడ వైట్ ఫెదర్ యూస్ టు లై చేసేది. తరువాత అతను డోర్ పక్కన ఉన్న బెడ్ కు వాటర్ పెట్టడానికి బయటకు వెళ్లాడు. బకెట్ ను ఒక కేర్ఫుల్ ఆర్క్లో టిప్ చేస్తూ ప్రతి డ్రాప్ తన టైంలో పడే ఒక స్మాల్ బ్రైట్ థింగ్ లాగా.